కురుసేనల వ్యూహంలో ప్రవేశించినటువంటి అర్జునుడు మధ్యాహ్నం వరకు కూడా యుద్ధం చేస్తూ ఉంటే శంఖధ్వనులు సింహనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ తర్వాత అర్జునుడి యొక్క దేవదత్త శంఖధ్వని వినిపించడం లేదు, గాంధీవ ధనుష్టంకారం వినిపించడం లేదు. కానీ శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్య ధ్వని వినిపిస్తూ ఉంది. సరే అదేదో తెలుసుకోమని చెప్పి సాత్వికిని పంపించాడు ధర్మరాజు. సాత్విక యొక్క జాడ కూడా తెలియదు. సరే ఇప్పుడు అర్జునుడి యొక్క జాడ కోసం పంపిస్తే సాత్వికి జాడ కూడా తెలియకుండా పోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనేటువంటి భావనతోటి తనకి రక్షణగా ఉన్నటువంటి భీమసేనుడిని వెళ్ళమన్నాడు. ఓ భీమసేన, నువ్వు వెళ్ళి అర్జునుడు సాత్వికి ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అని తెలుసుకొని నీవు కనుక ఓ సింహనాదంగానే చేసినట్లయితే నాకు వినిపిస్తుంది, నేను వాళ్ళు క్షేమంగా ఉన్నారని భావిస్తా. నీవు వ్యూహంలో ప్రవేశించడంతో ముందుగా సాత్విక కోసం వెతుకు. సాత్వికి క్షేమంగా ఉన్నాడని తెలిసిన తర్వాతనే అర్జునుడి కోసం వెతుకు. ఎందుకనంటే సాత్విక కోసం కాకుండా అర్జునుడి కోసమే మనం వెతుకుతున్నామని తెలిస్తే లోకమంతా నన్ను గురించి ఏదో అనుకుంటూ ఉంటుంది. అలాంటి భావన రాకుండా ఉండాలంటే నువ్వు ముందుగా సాత్వికి యొక్క క్షేమ సమాచారాలు కనుక్కోవాలి అని చెప్పి భీముడిని పంపించాడు లోపలికి, వెళ్ళమన్నాడు. సరే అలాగేనని చెప్పి భీముడు రథాన్ని సిద్ధం చేసుకొని ఆయుధాలన్నీ సిద్ధం చేసుకొని వ్యూహంలోకి వస్తూ ఉన్నాడు. అయితే వ్యూహ ముఖద్వారంలో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆ ద్రోణాచార్యుడికి ముందు కురుకుమారులందరూ కూడా దుర్యోధనుడి యొక్క ఆజ్ఞతో సిద్ధంగా ఉన్నారు. 21 మంది దుర్యోధనుడి యొక్క సోదరులు. వాళ్ళు భీముడిని ఎదిరించేటప్పటికల్లా భీముడు వాళ్ళతో తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించి అందులో 12 మందిని సంహరించాడు. 21 మందిలో 12 మందిని సంహరించి ఆ తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు అర్జునుడిని లోపలికి పంపించాడు, సాత్వికిని కూడా పంపించాడు. ఆ రెండింటికి కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే భీముడిని మాత్రం పంపించదలుచుకోవాలి. ఎందుకంటే భీముడు కూడా వ్యూహంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ వ్యూహం మొత్తం చిన్న భిన్నమైపోతుంది. అప్పుడు పాండవ సేన మొత్తం కూడా కౌరవుల యొక్క వ్యూహంలో ప్రవేశించవచ్చు. అందుకని భీముడిని మాత్రం నిలుపుదల చేయాలనుకున్నాడు. అందుకని భీముడి మీద తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. భీముడితో అన్నాడు, ఓ భీమసేన, నీ సోదరుడు అర్జునుడు నా అనుమతితో లోపలికి వెళ్ళాడు. అలాగే సాత్వికి కూడా నా అనుమతి తీసుకునే లోపలికి వెళ్ళాడు. మరి నీ సంగతి ఏమిటి? శత్రువులైనటువంటి నేను ఈ వ్యూహముఖంలో ఉన్నప్పుడు నన్ను జయించకుండా నువ్వు లోపలికి ఎట్లా వెళదాం అనుకున్నావు అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఓ ఇప్పటి వరకు కూడా మీరు మాకు గురువులు, మేము మీకు పుత్ర సమానులు, ఇలాగే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పారు కదా నేను మీ శత్రువుని అని. అయితే శత్రువు పట్ల భీముడు ఏ ప్రకారంగా ప్రవర్తించాలో ఆ ప్రకారంగానే ప్రవర్తిస్తాడు అని చెప్పి ఒక గద తీసుకొని గిరగిర తిప్పి విసిరేశాడు. ఆ రథం కాస్త పిండి పిండి అయిపోతుందని చెప్పి ఆ రథం మీద నుంచి దూకి అవతలికి వెళ్ళి మరొక రథం మీద వచ్చాడు ద్రోణాచార్యుడు. భీముడి మీద బాణాలు వేస్తూ ఉన్నాడు. ఎన్ని బాణాలు వేసినా పర్వాలేదు అనుకున్నాడు. ఒక తలకాయని కాస్త పక్కకు వచ్చాడు. గుండెల మీద 2 చేతులు వేసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. వాయువేగంతో రథాన్ని దిగి ముందుకు వెళ్తున్నాడు. అలా వెళుతూ ఉంటే ద్రోణాచార్యుడు బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు తగులుతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటి గురించి పట్టించుకోదలుచుకోదా. అలా ద్రోణాచార్యుడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ రథం యొక్క నొగలు పట్టుకొని ఇసిరి వేశాడు దూరంగా. దాంతో ద్రోణాచార్యుడు రథము, సారథి, ధ్వజము అన్నీ కూడా గుర్రాలు అన్నీ మొత్తం దూరంగా పడిపోయినాయి. ఆ రథం కాస్త కింద పడితే ద్రోణాచార్యుడు బ్రతకడు. అందుకని పైనుంచే నేల మీదకి దూకి మరొక రథం మీద వచ్చాడు. ఆ ప్రకారంగా మళ్ళీ ఆ రథాన్ని కూడా అట్లనే విసిరేశాడు.
1 2 3 4 5 6 7 8 8 రథాలు అట్లా విసిరేసి ద్రోణాచార్యుని దూరంగా నెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి యుద్ధం కర్ణుడితో ప్రారంభమైంది. 2 సార్లు కర్ణుడిని ఓడించాడు ఇంతవరకు. ఒకసారి వచ్చాడు, కర్ణుడు ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, రెండోసారి కూడా కర్ణుడిని విరధుని చేసి పంపించాడు. కర్ణుడు భీముడి యొక్క దాటికి తాళలేక పారిపోయాడు. ఇప్పుడు సైంధవుడి కోసమని అర్జునుడు ముందుకు వెళ్తా ఉన్నాడు. భీముడు సాక్షికి ఇప్పుడు అర్జునుడికి సహాయంగా అక్కడ దగ్గరగా లేకపోయినా దూరంగా అయినా సరే ఉన్నారు. ఇది గమనించాడు దుర్యోధనుడు. ఇంతవరకు అర్జునుడు ఒక్కడనే మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు అర్జునుడికి తోడుగా సాక్షికి భీముడు కూడా రెడీ అయ్యాడు. కాబట్టి చాలా కష్టమని గమనించి దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చాడు. కోపంతో కంగారుతో కళ్ళు అరచేసి ద్రోణాచార్యుడితో అంటున్నాడు, ఆచార్య, అర్జునుడిని సాత్యకుని ఇద్దరిని కూడా లోపలికి పంపించారు. ఇప్పుడు వాళ్ళకి తోడుగా భీముడిని కూడా లోపలికి పంపించారు. భీముడేమో సర్వసంహారం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే నా సోదరులను సంహరించాడు, కర్ణుడిని ఓడించాడు, కృతవర్మని ఓడించాడు, ఇంతమందిని ఓడించుకుంటా వెళుతూ ఉన్నాడు. సేనల మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేస్తూ ఉన్నాడు. మన సేన అంతా కూడా అధికంగా నశించిపోతూ ఉంది. అసలు భీముడు నిన్ను ఎదిరించి వ్యూహంలో ప్రవేశించగలరా? ఈ మాట అంటే ఎవరైనా నమ్ముతారా? మీకు సరిచోడా భీముడు? మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే భీముడు ఏమిటి, ద్రోణాచార్యుని ఓడించడం ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. 3 మహావీరులు ఇప్పుడు మన సేనలో ప్రవేశించారు. ఈ 3 కూడా లోపలికి వెళ్ళగలిగారు అంటే దానికి కారణం మీరే. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే యుద్ధంలో మనకి వినాశనం తప్పదని అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు కర్తవ్యం ఏమిటో ఆలోచించండి. తమరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సైంధవుడి యొక్క రక్షణ కోసం ఏం చేయాలో ఆలోచించండి. ఎందుకంటే సైంధవుని రక్షిస్తానని మీరు మాట ఇస్తే యుద్ధరంగంలో సైంధవుని నిలిపాం. మీరు కనుక మాట ఇవ్వకపోతే అతను నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్నాడు, హాయిగా ప్రాణాలతో ఉండేవాడు. మరి ఇప్పుడు మీరు సైంధవుడి యొక్క రక్షణ విషయంలో ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. ఇక్కడ నిజంగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే దుర్యోధనుడు ఇలా మాట్లాడటం అతడికి అలవాటే. ఎందుకనంటే భీష్ముడు 10 రోజుల యుద్ధంలో 3 సార్లు భీష్ముడిని ఇలాగనే నిందించి మాట్లాడాడు. ఇప్పుడు ద్రోణాచార్యుని కూడా 3 సార్లు నిందించాడు ఇంతవరకు. ఇంకా ఎన్నిసార్లు నిందిస్తాడో తెలియదు. నిజంగా అర్జునుడిని సాత్యకిని లోపలికి పంపించాడు అని అంటే ద్రోణాచార్యుడికి ఒక వ్యూహం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక పథకం ఉంది. అర్జునుడిని కనుక లోపలికి పంపిస్తేనేమో ధర్మరాజుని ఇక్కడ పట్టుకోవచ్చు. అర్జునుడేమో సైంధవుడి దగ్గరికి పోవడానికి ఈ సమయం చాలదు. ఎందుకనంటే అతడు సూర్యాస్తమయం లోపల వెళ్ళి అతడు తలకాయ ఖండించాలి. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి అర్జునుడిని పంపించాడు. సరే, సాత్యకిని ఎందుకు పంపించాడు? సాత్యకిని పంపించినప్పుడు మధ్యాహ్నం అయింది. అర్జునుడి యొక్క జాడ తెలియదని ధర్మరాజు ఆరాటపడుతూ పంపించాడు. మరి మధ్యాహ్నానికేమో 12 మైళ్ళు దూరం వెళ్ళిపోయాడు అర్జునుడు. సాత్యకేమో ఇక్కడ ఉన్నాడు. అంటే ఇద్దరికి మధ్య 12 మైళ్ళ దూరం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వెళ్ళినా అర్జునుడిని తను కలుసుకోవటం అనేది జరగదు. పైగా ఈ సాక్షికి ఇక్కడ ఉండటం వల్ల ధర్మరాజును పట్టుకోవడానికి కూడా ఆటంకమైంది. ఇక రెండో విషయం ఏమిటంటే సైంధవుడు చనిపోతాడో లేదో, ధర్మరాజు పట్టుబడతాడో లేదో. ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరిగినా తనకి మంచిదే. ఈ రెండు కనుక జరగకపోతే సాత్యకిని చంపినా తమకి విజయమే. ముందు రోజు అభిమన్యుని చంపారు కదా, అదే ప్రకారంగా ఇప్పటి వరకు యుద్ధం చేసినటువంటి సాత్యకి, ఎంతోమందితో యుద్ధం చేసినటువంటి సాత్యకి బాగా అలసిపోయి ఉన్నాడు. ఈ అలసిపోయి ఉన్నటువంటి సాత్యకి లోపలికి ప్రవేశించగానే కృతవర్మాదులందరూ కూడా ఒక్కటై ఈ సాత్యకిని సంహరించవచ్చు. సాత్యకి సంహరించబడితే
మనకి ఏదైతే నష్టం అనుకున్నావో నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఈ ప్రకారంగా ఆలోచించి వాళ్ళిద్దరిని పంపించాడు ద్రోణాచార్యుడు. కానీ భీముడిని పంపించాలని మాత్రం అనుకోలే. భీముడిని కనుక పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసు. అందుకనే భీముడికి ఖచ్చితంగా అడ్డు తగలాలనుకున్నాడు. తన శాయశక్తిలా ప్రయత్నం చేశాడు. కానీ భీముడు తన యొక్క భుజబలంతో, పరాక్రమంతో, యుద్ధ నైపుణ్యంతో, అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో తనను అధిగమించి వెళ్ళాడు. తానేమో వృద్ధుడు, అతడేమో యువకుడు, పైగా 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని బాహుబలంలో తనేం చేయలేడు. అందుకనే అతడు దాన్నే ప్రదర్శించాడు ఇక్కడ. ఆ బాహుబలంతో రథాన్ని దూరంగా విసిరేసి 8 రథాలు దూరంగా విసిరేసి లోపలికి వెళ్ళాడు. కనుక తన తప్పు దీంట్లో ఏమీ లేదు. తనకి గుక్క తిప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల భీముడు. మరి ఏం చేయాలా? అందుకే అంటున్నాడు దుర్యోధనుడితో. దుర్యోధనుడు అన్నాడు కదా, ఏదో చెప్పవయ్యా, ఏం చేయమంటావో అని. దుర్యోధన, ఆలోచించాల్సింది, మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్తాను విను. సైంధవుడిని రక్షించడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. ఎందుకంటే అర్జునుడు చాలా దూరం వెళ్ళాడు. ఇంకా కొద్దిసేపట్లో సైంధవుడిని సమీపిస్తాడు. కాబట్టి సైంధవ రక్షణ ప్రధానమైనటువంటిది. అర్జునుడు అంటే సైంధవుడు బెదిరిపోతా ఉన్నాడు. కాబట్టి ఆ విషయం చూడాలి. నాయన దుర్యోధన, శకుని బుద్ధిలో పుట్టినటువంటి జోదం ఇదిగో ఇప్పుడు ఈ రీతిగా సఫలమవుతా ఉన్నది. ఆనాటి జోద సభలో ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. నువ్వు అనుకున్నావు మనం గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు. కానీ నిజం ఏమిటంటే ఆనాటి జోద సభలో ఎవరు గెలవలా, ఎవరు ఓడిపోలా. ఇప్పుడు ప్రాణాలట్టి పోరాడుతున్నాం కదా, గెలుపో ఓటమో ఇప్పుడు తెలుస్తుంది. శకుని భయంకరమైనటువంటి పాచికల్ని బట్టి జోదమాడాడు. అప్పుడు వాటిని పాచికలనే అనుకున్నాం. కానీ నిజానికి అవి పాచికలు కాదు, తిరుగులేనటువంటి బాణాలు. నిజంగా అసలు జోదం అక్కడ జరిగింది అనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది. నీ కౌరవసేనలన్నీ నిలిచి ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏదైతే ఉందో అది జోద సభ. సైన్యం అంతా కూడా జోదరులు, బాణాలన్నీ పాచికలు. మరి ఇప్పుడు పందెం పెట్టాలి కదా, ఏదో ఒకటి పడం పెట్టాలి కదా. సైంధవుడే పడం. జోదంలో గెలుపోటములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇక్కడ నిర్ణయం జరుగుతాయి. సైంధవుని యొక్క ప్రాణాలే పందెంగా శత్రువులతో మనకి జోదం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రాణాలు అడ్డైనా సరే సైంధవుడి యొక్క రక్షణ చేయాలి. అప్పుడే మనం గెలుస్తాం. ఇప్పుడు జోదం ఆడుతున్నటువంటి మనకి విజయమో అపజయమో ఇంకొంచెం సేపట్లో తేలిపోద్ది. కాబట్టి నీవు కూడా మన మహారథుల దగ్గరికి వెళ్ళు. సైంధవుడికి రక్షణగా అక్కడ కర్ణుడు, వృషసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు ఉన్నారు. వాళ్ళకి తోడుగా నువ్వు కూడా వెళ్ళు. మీ 6 కూడా సైంధవుడికి రక్షణ కవచంగా ఉండండి. అర్జునుడు ఒకవేళ మీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అతడు సైంధవుడిని సంహరించడానికి వీలు లేకుండా మీ 6 కూడా చుట్టుముట్టండి. ఇప్పుడు ఇక్కడ నన్ను అంటున్నావు కదా, అర్జునుడిని ఎందుకు పంపించావని. ఇప్పుడు మీరు ఆపండి అర్జునుడిని. మహావీరాది వీరులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా, 6 ఉన్నారు కదా. అందులో నీకు అనుకూలమైనటువంటి కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు కొడుకు వృషసేనుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, నీవు ఉన్నావు. మీరంతా మహావీరాది వీరులైనటువంటి వాళ్ళు కనుక మీరందరూ కలిసి ఆపండి. నేను ఇక్కడే ఉండి మరికొంతమంది మళ్ళీ వ్యూహంలో ప్రవేశించకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. నేను కూడా వచ్చాననుకోండి, ముందు రోజు అభిమన్యుడి కోసం వచ్చినట్టు నేను వచ్చాననుకోండి, వస్తే ఇప్పుడు ఆ సేన మొత్తం కూడా లోపలికి వచ్చేస్తాను, గందరగోళం చేసేస్తాను. ఇక మనకి విజయం దక్కదు. కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. దాంతో దుర్యోధనుడు తన యొక్క సేనను వెంట పెట్టుకొని లోపలికి వెళ్ళాడు, వ్యూహంలో ప్రవేశించాడు. అదే సమయంలో అర్జునుడి యొక్క చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమోజుడు, పాంచాల రాకుమారులు, ద్రౌపదుడి యొక్క కుమారులు, వీళ్ళు కూడా యుధామన్యుడు, ఉత్తమోజుడు అర్జునుడికి చక్రరక్షకులు.
దానికి అటు ఇటు ఉండి రక్షణ చేసేటువంటి వాడు. వాళ్ళు సైన్యం వెలుపల నుంచి లోపలికి అర్జునుడి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సైన్యం వెలుపల నుంచి రావటం ఏమిటి అని అంటే, అర్జునుడు ఎప్పుడైతే వ్యూహంలో ప్రవేశించాడో మొట్టమొదటిసారిగా కృతవర్మ ఎదిరించాడు. ఆ కృతవర్మ అర్జునుడితో యుద్ధం చేస్తూ ఈ యుధామన్య ఉత్తమౌజుల మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించి వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు. అర్జునుడు అయితే ముందుకు వెళ్ళిపోయాడు, ఈ యుధామన్య ఉత్తమౌజులు ఇద్దరిని కూడా ఆపగలిగాడు. ఇప్పుడు అర్జునుడు చక్రరక్షకులు లేకుండా లోపలికి వెళ్ళాడు, ఇంత దూరం కూడా మధ్యాహ్నం దాకా. మరి వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లాగైనా సరే అర్జునుడి దగ్గరికి వెళ్ళాల. మరి ఇలా వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి వ్యూహం వెలుపల నుంచి వస్తున్నారు. వాళ్ళు అలా వెలుపల నుంచి రావడం చూశాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళని నివారించాడు. ఎందుకంటే అర్జునుడికి చక్రరక్షకులు కనుక లేకపోతే కొంత బలం పోయినట్టే. ఆ విధంగా వీళ్ళని ఆపాలి అని అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ యొక్క సేనల్ని ఛేదించి వారిద్దరు కూడా వెలుపల నుంచి లోపలికి రావడానికి వీలు లేకుండా దుర్యోధనుడు అడ్డు తగిలాడు. అప్పుడు మహారథులైనటువంటి పాంచాల వీరులు యుధామన్యుడు ఉత్తమౌజుడు దుర్యోధనుడితో తీవ్రంగా పోరాడుతున్నారు. భీకరమైనటువంటి యుద్ధం వాళ్ళ మధ్య జరిగింది. ఉత్తమౌజుడి యొక్క రథాశ్వాలని, పుష్ఠరక్షకుడిని అంటే వెనక ఉండేటువంటి రక్షకుడిని, సారథిని చంపేసి దుర్యోధనుడు అతన్ని రథహీనుడిని చేసేటప్పటికల్లా ఉత్తమౌజుడు తన సోదరుడైనటువంటి యుధామన్యుడి యొక్క రథాన్ని ఎక్కాడు. రథాన్ని ఎక్కడమే కాకుండా ఉత్తమౌజుడు దుర్యోధనుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు, అమ్ముల పొదిని ఛేదించాడు. గుర్రాలు, సారథి ఈ రెండూ సరిపోవడంతో గదని చేతబట్టాడు దుర్యోధనుడు. అప్పుడు సోదరులిద్దరు కూడా రథం వెనక నుంచి కిందికి దూకారు. దుర్యోధనుడేమో వాళ్ళ యొక్క సారథిని, గుర్రాలని, రథాన్ని భగ్నం చేసి ఆ తర్వాత తన యొక్క రథం కూడా పోయింది కనుక, గుర్రాలు సరిపోయింది కనుక శల్యుడి యొక్క రథం ఎక్కి లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే యుధామన్య ఉత్తమౌజులు కూడా మళ్ళీ వేరే మార్గం ద్వారా అర్జునుడి దగ్గరికి చేరుకున్నారు. మళ్ళీ చక్రరక్షకులుగా అక్కడ నిలబడ్డారు. ఇక భీమసేనుడు, ఇక్కడ అర్జునుడేమో సైంధవుడి కోసం ముందుకు వెళుతున్నాడు, భీమసేనుడేమో సాత్వికిని చూచాడు. ఇక అర్జునుడిని కూడా చూడాలని ముందుకు వస్తూ ఉన్నాడు. మళ్ళీ కర్ణుడు భీముడు ముందుకు వచ్చాడు. భీమసేనుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాలని అనుకొని కర్ణుడిని పట్టించుకోకుండా ఉన్నాడు. కానీ కర్ణుడు మాత్రం వదిలిపెట్ల, భీముడికి అడ్డంగా నిలబడ్డాడు. భీముడితో అంటున్నాడు, తప్పించుకొని వెళ్తాడేమోనని, ఓ భీమా, అర్జునుని చూడాలనేటువంటి కోరికతో నాకు వెన్నిచ్చి పారిపోతున్నావా? ఇదేమిటయ్యా, ఇది పాండవులకి తగినటువంటిది కాదే, శత్రువులకి కల్లో కూడా వెన్నిచ్చిపోరే, కాబట్టి నాపై బాణవృష్టిని కురిపించు అని యుద్ధానికి ఆహ్వానించాడు కర్ణుడు భీముణ్ణి. దాంతో కర్ణుడితో యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. ఒకరి రథాశ్వాలను మరొకరు భగ్నం చేశారు. భీముడు అప్పుడు వత్సదంతం అనేటువంటి బాణంతో కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించి గాయపరిచాడు. కర్ణుడు కూడా భీముడి యొక్క గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడు, భీముడిని కూడా గాయపరిచాడు. ఇలా కొంతసేపు తీవ్రమైనటువంటి యుద్ధం సాగింది. చివరికి భీముడు కర్ణుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు, గుర్రాలని, సారథిని చంపేశాడు. కర్ణుడి యొక్క ఛాతీ మీద ఒక భల్లాన్ని ప్రయోగించాడు. అది కర్ణుడి యొక్క హృదయాన్ని చీల్చి ఆ వెనక వైపుగా భూమిలోకి గుచ్చుకుంది. దాంతో కలతపడిపోయినటువంటి కర్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది భీముడితో చేసినటువంటి యుద్ధంలో కర్ణుడు మూడవసారి పారిపోవటం. ఇక మళ్ళీ నాలుగవసారి ఎలాగైనా సరే భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు కర్ణుడు. ఏమైనా సరే భీముడిని మాత్రం వదిలిపెట్టకూడదు, అర్జునుడికి సహాయంగా పోకూడదు అనుకున్నాడు. అందుకే మరొక రథాన్ని అధిరోహించి వచ్చాడు, భీముడిని ఎదిరించాడు. కర్ణుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నాడు. ఎలాగైనా సరే భీముడిని ఈరోజు నిలిపేయాలా, ఓడించాలా, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇప్పటికి నన్ను 3 సార్లు ఓడించాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలన్నాడు. ఇద్దరికి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. జోద సభలో
కష్టాలను గుర్తు తెచ్చుకున్నాడు. పుత్రులతో కలిసి ధృతరాష్ట్రుడు తమకు కల్పించినటువంటి కష్టాలన్నీ తలుచుకున్నాడు. కుంతీదేవితో సహా తమ 5గురిని కూడా లక్క ఇంటిలో పెట్టి తగలబెట్టాలనేటువంటి ధృతరాష్ట్ర దుర్యోధనుల యొక్క దురాలోచనని గుర్తు చేసుకున్నాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగినటువంటి పరాభవాన్ని తలుచుకొని అప్పుడు కర్ణుడు ప్రేలినటువంటి ప్రేలాపల్ని గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు కానీ తీవ్రమైనటువంటి ఆ పౌరుషం అనేటువంటిది కలగదు. అప్పుడు పెద్ద వింటిని తీసుకున్నాడు. గొప్ప టంకారాన్ని చేస్తూ కర్ణుడి మీద దాడి చేశాడు. కర్ణుడు కూడా తీవ్రమైనటువంటి సాయకాలతో భీముడిని నిరోధించాడు. ఎవరికి ఎవరు కూడా తీసుకోకుండా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. అలా కొంతసేపు భీకరమైనటువంటి యుద్ధం జరిగిన తర్వాత భీముడు కర్ణుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు. సారథిని చంపాడు, గుర్రాలను చంపాడు. దాంతో కర్ణుడికి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో పడిపోయాడు. ఆ కర్ణుడి యొక్క స్థితిని చూసి దుర్యోధనుడు తన సోదరుడైనటువంటి దుర్జయుడిని పంపించాడు కర్ణుడికి సహాయంగా. దుర్జయుడు భీమసేనుడి మీద దాడి చేశాడు. ఆ దుర్జయుడి యొక్క మర్మ స్థానాల్లో బాణాలతో కొట్టి సారథి గుర్రాలతో సహా ఆ దుర్జయుడి యొక్క శిరస్సుని ఖండించాడు భీమసేనుడు. ఇది 13వ వాడు. ఇప్పటికి 12 మంది సోదరులు అయిపోయారు. 13వ వాడు కర్ణుడిని విరధం చేసి బాణాలతో కప్పేశాడు భీముడు. దానితో కర్ణుడు పారిపోయాడు. ఇది 4 పారిపోవటం. మళ్ళీ 5 విరధుడైనటువంటి కర్ణుడు భీముడి చేతిలో పరాజితుడై పారిపోయి మరొక రథాన్ని ఎక్కి మళ్ళీ భీముడి మీద బాణవర్షం కురిపించడానికి వచ్చాడు. భీముడిని బాగా గాయపరిచాడు. ఒకరినొకరు బాగా హింసించుకున్నారు. 2 మదగజాలు పోరాడినట్లుగా పోరాడుతూ ఉన్నారు. శరీరాన్ని చీల్చి ప్రాణం తీసేటువంటి ఒక బాణాన్ని కర్ణుడు ప్రయోగించగా అది భీముడి యొక్క రొమ్ముని చీల్చి భూమిని తాకింది. దానితో క్రోధ తామ్రాక్షుడైనటువంటి భీముడు వజ్ర సమానమైనటువంటి గదను వేయగా కర్ణుడి యొక్క గుర్రాలు నేలగుల్ని ఒక క్షురప్రంతో సారథిని కొట్టాడు. అతన్ని సంహరించాడు. 2తో ధ్వజాన్ని పడగొట్టాడు. దానితో కర్ణుడు రథం నుంచి దూకి పారిపోకుండా నిలబడ్డాడు. ఇంతవరకు పారిపోయాడు, ఇప్పుడు పారిపోకుండా నిలబడ్డాడు. అది చూసి దుర్యోధనుడు భీముడి చేతిలో కర్ణుడు దెబ్బతింటున్నాడు, రథం కోల్పోయాడు, గుర్రాలు పోయినాయి, సారథి పోయాడు అని చెప్పి తన యొక్క సోదరుడు దుర్ముఖుడిని పంపించాడు. ఆ దుర్ముఖుడు బాణాలతోటి భీముడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడికేమో రథాన్ని సమకూర్చాడు దుర్ముఖుడు. దుర్ముఖుని చూడగానే భీముడికి ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం 100 మందిని చంపాలా, ఎవడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడన్నా దొరికితే మహా ఆనందంగా ఉంటుంది. అందుకనే ఆనందం కలిగింది. 9 బాణాలతోటి ఆ దుర్ముఖుడిని యవసదనానికి పంపించాడు. దీంతో 14 మంది ఈ రోజున భీముడి చేతిలో పడిపోయారు. ఇప్పటి వరకు దుర్ముఖుడి యొక్క మరణంతో క్షణకాలం కర్ణుడు విస్మయం చెందాడు. తన కళ్ళ ముందే ఆ దుర్ముఖుడు అట్లా శవంగా మారిపోయేటప్పటికల్లా కొంచెం సేపు విచిత్రుడయ్యాడు, కర్తవ్య విమూఢుడయ్యాడు. అదే సమయంలో భీముడు గ్రద్దరెక్కలు కలిగినటువంటి 14 బాణాలను ప్రయోగించి కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించి కర్ణుడి యొక్క శరీరాన్ని చీల్చడంతో ఆ శరీరం నుంచి రక్తం ధారలై కారిపోతా ఉంది. దానికి ప్రతిగా కర్ణుడు 15 బాణాలతో భీముడి యొక్క శరీరాన్ని రక్తసిక్తం చేశాడు. దాంతో భీముడు 3 బాణాలతో కర్ణుడిని 7 బాణాలతో సారథిని కొట్టి మహాభయంకరమైనటువంటి ఒక భల్లాన్ని ప్రయోగించడంతో అది కర్ణుడిని ఛేదించింది. అతడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ఇది 5వసారి పారిపోవడం. కర్ణుడి యొక్క ఓటమికి మహాపాపం వచ్చింది. దాంతో 5గురు ధార్తరాష్ట్రులు దుర్మర్షనుడు, దుస్సహుడు, దుర్మధుడు, దుర్ధరుడు, జయుడు అనేటువంటి 5గురు భీముడి మీద విక్రమించారు. బాణాలతోటి భీముడిని కప్పేశారు. భీముడు నవ్వుతూ, ఆయనకి బాగా ఆనందంగా ఉంటుంది, అందుకని భీముడు నవ్వుతూ వాళ్ళ యొక్క బాణాలు ఖండించి ఎదురుదాడి చేశాడు.
అది చూసి కర్ణుడు వాళ్ళకి సాయంగా వచ్చాడు. వాళ్ళని రక్షించాలని కర్ణుడు వచ్చాడు. ఎందుకంటే భీముడి చేతిలో దొరికితే వీడు బతకరని కర్ణుడికి తెలుసు కనుక కర్ణుడు వచ్చాడు. భీముడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు. భీముడు కర్ణుడిని ఎదిరిస్తూనే 25 బాణాలు ప్రయోగించి ఆ 5గురి మీద ఒక్కొక్కరి మీద 5 బాణాలు ప్రయోగించి గుర్రాలు సారథితో సహా ఆ 5గురు ధరించినటువంటి ధనుస్సుల్ని ధ్వంసం చేసి ఆ 5గురిని యమసదనానికి పంపించాడు. దాంతో 20 మంది అయిపోయారు. ఇక కర్ణుడి ఎదురుగానే అతన్ని నిలవరించి ఆ కర్ణుడిని ఆపి 5గురు ధార్తరాష్ట్రుల్ని సంహరించేటప్పటికీ భీముడి యొక్క పరాక్రమం ఏమిటో అద్భుతం అనిపించింది కర్ణుడికి. అంటే ఇంతవరకు అనిపించలేదంటే ఇంతవరకు అనిపించింది, పైకి మాత్రం చెప్పడానికి వీల్లేదు పాపం. అందుకనే ఇప్పుడు అమ్మో భీముడా అనేటువంటి భావన వచ్చింది. అప్పుడు కర్ణుడి మీద తీవ్రమైన సాయకాలను ప్రయోగించాడు భీముడు. కర్ణుడి యొక్క బాణాలని ఎదుర్కొంటూ కర్ణుడి యొక్క మర్మస్థానాల్లో గట్టి గాయపరిచాడు. సారథిని గుర్రాలని సంహరించాడు, ధనుస్సుని ఖండించాడు. గదతో కర్ణుడు భీముడి మీదకి వచ్చాడు. ఎందుకంటే రథం పోయింది కాబట్టి గదను తీసుకొని భీముడి మీదకి వచ్చాడు. ఆ గదని తన యొక్క బాణాలతో ముక్కలు చేశాడు భీముడు. అప్పుడు భీముడు 9 బాణాలతో కర్ణుడి మీద ప్రయోగించి అవి కర్ణుడిని కవచాన్ని చీల్చేసి ఎడమ చేతిని చీల్చి పాముల పుట్టలో దూరినట్టుగా నేలలోకి దూరిపోయింది. ఆ బాణాల ధాటికి నిలవలేనటువంటి కర్ణుడు రణభూమి నుంచి పారిపోయాడు. ఇది 6వసారి భీముడితో బాణయుద్ధంలో కర్ణుడు పారిపోవటం. ఇది 6వసారి. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే కర్ణుడేమో మహాపరాక్రమశాలి, భీముడేమో ఎంత బలవంతుడైనా అతనికి బాణ విద్య తెలియదు, గదాయుద్ధమే తెలుసు అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే అందరూ బాణ యుద్ధాలు నేర్చుకున్న వాళ్ళే. 100 మంది దుర్యోధన సోదరులు, 99 మంది దుర్యోధనుడు, కర్ణుడు, 5గురు పాండవులు, అలాగనే మిగిలినటువంటి రాజులు, రాజకుమారులు అందరూ కూడా విలువిద్యను నేర్చుకున్నారు, ధనుర్ విద్యను నేర్చుకున్నారు. ముందు నేర్పేది ఆయనే. ఆ తర్వాత అస్త్రాల విద్య కూడా నేర్పుతారు, అస్త్రాలను కూడా ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు దేంట్లో ప్రత్యేకంగా అభిమానం ఉంటుందో ఆ విద్యలో వాళ్ళకి నేర్పుతాడు. భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధం ఇష్టం, ధర్మరాజుకి కుత్తాన్ని వేయటం ఇష్టం, నకులుడికి కత్తి యుద్ధం ఇష్టం. ఇట్లా ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని నేర్పుతాడు. అందువల్ల భీముడికి ఏం తెలియదు అనుకోవాల్సినటువంటి పనిలే. కర్ణుడిని ఓడించే శక్తి భీముడికి ఉంది. భీముడి యొక్క బాణశక్తి అంతటి. ఇంత తీవ్రమైనటువంటి యుద్ధం అంటే బయట ద్రోణాచార్యుడితో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా యుద్ధం చేసినటువంటి భీముడు ఆ తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడిని నెట్టేసి వ్యూహంలో ప్రవేశించి ఎదురుపడినటువంటి వీరులందరినీ సంహరించుకుంటూ సేన మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసి, ఇంకా చెప్పాలంటే ఆ రోజు భీముడు ప్రవేశించడంతో దుర్యోధనుడి యొక్క సేన మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్న సేన అంతా పోయింది, పాండవుల సేన కంటే తగ్గిపోయింది. అంత సేనని సర్వనాశనం చేశాడు ఇటు భీముడు అటు అర్జునుడు ఇద్దరు కూడా. ఎప్పుడైతే కర్ణుడు ఇలా పారిపోయాడో దుర్యోధనుడు తన యొక్క సోదరులను పిలిచి ఆ సోదరులకి చెప్పాడు. 7గురు సోదరులు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, చిత్రాయుధుడు, శరాసురుడు, చిత్రవర్మ అనేటువంటి 7గురు సోదరులు పిలిచి వీళ్ళు యుద్ధరంగంలో చిత్రంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా అందుకనే చిత్రాలతోటే వస్తాయి. వాళ్ళు చిత్రంగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు రథాలను అధిరోహించి దుర్యోధను యొక్క ఆజ్ఞ మేరకు భీమసేనుడిని ఎదిరించారు. ఆ వచ్చినటువంటి ఆ వీరులందరినీ కూడా ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క చొప్పున ఆ 7గురిని కూడా చంపేశాడు. దీనితో 27 మంది అయిపోయారు. దుర్యోధన సోదరులు ఈ ఒక్క రోజులో ఇంతవరకు భీముడి చేతిలో 27 మంది సరిపోయారు. వాళ్ళ యొక్క మరణం చూసినటువంటి కర్ణుడికి ఇప్పుడు మిత్రుడి యొక్క మాట గుర్తుకొచ్చింది. ఇక్కడ కాదు, ఆనాడు సభలో మిత్రుడు ఏం మాట్లాడాడో అది గుర్తుకొచ్చింది.
యథావిధిగా సిద్ధం చేసినటువంటి రథాన్ని అధిరోహించి కర్ణుడు మళ్ళీ భీముడి మీదకి వచ్చాడు. ఎలాగైనా సరే భీముడిని ఈ రోజున ఓడించాలా అనేటువంటి పట్టుదల పెరిగింది. దుర్యోధన సోదరులు 7 కూడా తన కళ్ళ ముందే శవాలైపోవటం చూసినటువంటి కర్ణుడికి దుఃఖం ఆగల. ఎందుకనంటే ఎక్కడో చనిపోయారంటే వినటం వేరు, తన కళ్ళెదురుగానే చనిపోవటం వేరు. ఒక్కసారి 7 టప్పున మీద పడిపోయారు. అందుకని ఇది కాస్త బాగా దుఃఖం కలిగించినటువంటి విషయం. అందుకని కోపం వచ్చింది, కళ్ళు ఎరిపెక్కిని. భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకొని శరపరంపరల్ని కురిపిస్తూ భీముడిని కప్పేశాడు కర్ణుడు. భీముడు ఆ బాణాలన్నింటినీ కూడా ఛేదించేసి సాన మీద పదులు పెట్టబడినటువంటి 20 బాణాలు వేసి కర్ణుడిని గాయపరిచాడు. అంటే బాగా పదులుగా ఉండేటువంటి బాణాలు. ఆ సమయంలో భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని చూసి కృపాచార్యుడు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైనటువంటి కురువీరులు, సాత్వికి, కృష్ణుడు, అర్జునుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు అయినటువంటి ఈ పాండవ వీరులు బళా బళా అంటూ సింహనాదాలు చేశారు. అంటే భీముడి యొక్క పరాక్రమానికి పాండవులు కాకుండా కౌరవ వీరులు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంది, భీముడు ఏమిటి ఈ రకమైనటువంటి ధనుర్విద్యా కౌశలాన్ని చూపించడం ఏమిటి అని. ఇది గమనించి దుర్యోధనుడు భీముడు రెచ్చిపోతా ఉన్నాడు, ఈ రోజున ఎలాగైనా సరే వాడిని అంతం చేయాలి అని మళ్ళీ తన యొక్క 7 సోదరులు పిలిచాడు. పిలిచి భీముడి నుంచి కర్ణుడిని రక్షించాలి మీరు, కాబట్టి వెంటనే వెళ్ళండి అన్నాడు. దాంతో శత్రుంజయుడు, శత్రుసముడు, చిత్రుడు, చిత్రాయుధుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, ద్రుడు అనేటువంటి సోదరులు 7 భీముడిని ఆక్రమించారు, చుట్టుముట్టారు. మేఘాలు పర్వతాన్ని జలధారలతో ముంచెత్తినట్టుగా వాళ్ళంతా భీముడి మీద శరవర్షం కురిపించారు. ఆ పైన భీముడు ధనుస్సును వేగంగా లాగి ఆ 7 బాణాలతో వాళ్ళ యొక్క గుండెల్ని చీల్చి ప్రయోగించేటప్పటికల్లా వాళ్ళు రథాల మీద నుంచి నేల ఊలి మరణించారు. దీంతో 34 మంది అయ్యారు. 27 ఒక 7 34 మంది. ఈ 7 వికర్ణుడు ఉన్నాడు. ఇందాక మీరు చదివేటప్పుడు విన్నారో వెళ్ళలేదు, వికర్ణుడు కూడా ఉన్నాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని దుశ్శాసనుడు చుట్టుపట్టుకొని సభకి ఈడ్చుకొని వచ్చినప్పుడు నేను ధర్మ విచిత్ర అధర్మ విచిత్ర, ధర్మరాజు తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా, ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పాలి అని సభను నిలదీసినప్పుడు భీష్ముడు కూడా మన వాళ్ళు అంటారే గోడ మీద పిల్లని, అదిగో ఆ ప్రకారంగా సమాధానం చెప్పాడు. అంటే ఎవరికి అర్థం కాకుండా అలాను అది కరెక్టే ఇది కరెక్టే అన్నట్టుగా 2 రకాలుగా చెప్పాడు, ఆంతర్యం ఏదైనా. అలాంటి సమయంలో దుర్యోధనుడి యొక్క సోదరుడైనటువంటి వికర్ణుడు లేచి, నేను ధర్మ నిర్ణయం చేస్తాను, పెద్దలందరూ ఎవరైనా సరే చెప్పండి, మీరెవరు చెప్పటం లేదు కనుక నేను చెప్తున్నాను, ద్రౌపది అధర్మ విచిత. ఎందుకనంటే ధర్మరాజు ముందుగా తనను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పందెంగా పెట్టాడు. ధర్మరాజు జూతవ్యసని, పరాజితుడు, పరప్రేరితుడు. పైన ద్రౌపది 5 భార్య, ఒక్క ధర్మరాజుకి భార్య కాదు. కాబట్టి ఆయన ద్రౌపదిని పడంగా పెట్టడం చెల్లదు. అందుకని ద్రౌపది అధర్మ విచిత, ఆమెను సభకి ఈడ్చుకొని రావడం తప్పు అని ధైర్యంగా చెప్పినటువంటి వాడు. అలా చెప్పి కర్ణుడి యొక్క క్రోధానికి గురైనటువంటి వాడు ఈ వికర్ణుడు. అది గుర్తుకొచ్చింది భీముడికి. ఎందుకనంటే ఇంత ధర్మంగా మాట్లాడేటువంటి వాడు దుర్యోధనుడు సోదరుడైతే మాత్రమే కనుక అతడు ధర్మాత్ముడు అనేటువంటి భావన భీముడికి ఉంది. అందుకే భీముడికి వికర్ణుడు అంటే ఎంతో ఇష్టం. భీముడు అతన్ని చంపాల్సి వచ్చినందుకు కంట నీరు పెట్టుకున్నాడు.
99 మందిని చంపేటప్పుడు మహా ఆనందపడ్డాడు. ఒకవేళ ఏమైనా వస్తే ఆనంద బాష్పాలు వచ్చినాయేమో కానీ కంట నీరు మాత్రం రాల. కానీ వికర్ణుని చంపేటప్పుడు మాత్రం కంట నీరు వచ్చింది. దుఃఖిస్తూ ఇలా అంటున్నాడు, సోదరా, ధార్తరాష్ట్రులందరినీ కూడా యుద్ధంలో చంపుతానని నేను ఆనాడు ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ప్రకారం నిన్ను ఈ రోజున చంపాల్సి వచ్చింది. క్షాత్ర ధర్మం చాలా క్రూరమైనటువంటిది. నీవు కూడా క్షాత్ర ధర్మాన్ని అనుసరించే యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి వచ్చావు. నీవు మా యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడివి, ధర్మాన్ని తెలిసినటువంటి వాడివి, బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. గాంగేయుడు కూడా దెబ్బతిని రణభూమిలో శయనించి ఉన్నాడు. అంపశయ్య మీద ప్రాణాలు విడవబోతున్నాడు. అతడే ఈ క్షత్రియ ధర్మానికి లొంగిపోయాడు. ఇప్పుడు నీవు కూడా ఈ క్షత్రియ ధర్మానికి తలవంచవలసి వచ్చింది అంటూ భీముడు ఎంతగానో దుఃఖించాడు. అలా దుఃఖించి భీముడు కర్ణుడు చూస్తూ ఉండగానే ఆ 7 ధార్తరాష్ట్రుల్ని సంహరించి సింహనాదం చేశాడు. ఆ సింహనాదం ధర్మరాజుకు వినిపించింది. ఎందుకంటే భీముడి యొక్క సింహనాదం అంటే మామూలు సింహనాదం కాదు, ఒక 15 మైళ్ళు 20 మైళ్ళు వినపడుతుంది అన్నమాట. అందుకని ధర్మరాజు కూడా ఆనందించాడు. అంటే ఏదో మన వాళ్ళకి విజయం కలిగింది అని. ఈ ఒక్క రోజులోనే దుర్యోధన యొక్క సోదరులు 34 మంది మరణించారు భీముడి చేతిలో. ఇప్పుడు దుర్యోధనుడికి కూడా విదురుడి యొక్క మాట గుర్తుకొచ్చింది. ఓ దుర్యోధన, ఈరోజు ఏదో నువ్వు సంతోషిస్తున్నావు. మాయాపాచికలాట శకుని చేత ఆడించి నేను గెలిచాను అనుకుంటున్నావు. ఈ గెలుపు నీకు శాశ్వతం కాదు, దీని యొక్క ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావు అని ఆ రోజు విదురుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది దుర్యోధనుడికి. భీముడికి కర్ణుడికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం గొప్ప సంక్షోభాన్ని కలిగజేస్తూ ఉంది. భీమసేనుడు భీకరమైనటువంటి బాణాలతో సైన్యాల్ని చంపేస్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి ఏనుగులు, గుర్రాలు, అలాగే రకరకాలైనటువంటి ఆయుధాలు, మరి వీరుల యొక్క శిరస్సులు, అలాగే చేతులు, కాళ్ళు, విరిగిపోయినటువంటి భాగాలు, వాటన్నిటితోటి కూడా యుద్ధభూమి అంతా కూడా రక్తసిక్తమై పరమ భయంకరంగా ఉంది. సైనికులంతా కూడా భీముడి యొక్క ధాటికి తట్టుకోలేక నలుదిక్కలకి పారిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అంటూ పారిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ ముందున్న వాళ్ళకి తెలుసు, వెనుకున్న వాళ్ళకి తెలియదు. కర్ణుడు భీముడు ఒకళ్ళొకరు తీవ్రంగా గాయపరుచుకుంటున్నారు. కర్ణుడు 3 బాణాలతో భీముడిని గాయపరిచాడు. కర్ణుడు ఎంత దెబ్బ కొట్టినా భీముడు మాత్రం బ్రద్దలు చేయబడుతున్నటువంటి కొండలాగా స్థిరంగా నిలిచాడు. అప్పుడు భీముడు కర్ణి అనేటువంటి ఒక ఆయుధాన్ని వేస్తే కర్ణుడి యొక్క చెవిని గాయపరిచింది. మరొక బలంతో కర్ణుడి యొక్క ఛాతీ మీద కొట్టాడు. 10 బాణాలతో కర్ణుడి యొక్క లలాటం మీద కొట్టాడు. ఆ బాణాలు లలాటాన్ని చీల్చి వేసిపోయినాయి. ఇలా ఇద్దరు కూడా భీకరంగా పోరాడుతూ ఉన్నారు. కర్ణుడి యొక్క ధనుస్సుని ఒక క్షురప్రంతో ఖండించాడు. వెంటనే మరొక ధనుస్సును అందుకున్నాడు. భీముడు దాన్ని కూడా ఖండించాడు. అదేవిధంగా కర్ణుడు మరొక ధనుస్సును అందుకున్నాడు. భీముడు దాన్ని ఖండించాడు. ఈ ప్రకారంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ధనుస్సుల్ని ఖండించాడు. ధనుస్సు ఎప్పుడు తీస్తున్నాడో కర్ణుడు ఎవరికీ కనపడతల్లా. ఎప్పుడు భీముడు కొడుతున్నాడో ఎవరికీ తెలియటల్లా. ధనుస్సు విరిగిపోతుంది, మరొక ధనుస్సు తీసుకుంటా ఉన్నాడు. దీన్ని వర్ణిస్తూ సంస్కృత మహాభారతంలో వ్యాసుడు ఒక అద్భుతమైనటువంటి 2 అద్భుతమైనటువంటి శ్లోకాలు, ఏకం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమం సప్తమంచ అష్టమంచ నవమంచ దశమంచ ఏకాదశంచ ద్వాదశం త్రయోదశంచ చతుర్దశం పంచాదశంచ షోడశం సప్తదశంచ అష్టాదశం అని. అంటే 18 బాణాలు కొట్టాడని ఒక మాట అనకుండా 1, 2, 3, 4, 5 అని 18ని కూడా 2 శ్లోకాల్లో చెప్పాడు. ఇది భీముడి యొక్క ఒక మాటలో చెప్పాలంటే అపూర్వమైనటువంటి బాణ విద్యా కౌశల్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి కౌశల్యాన్ని భీముడు ప్రదర్శించలే ఎక్కడ.
బాహుబలాన్ని ప్రదర్శించాడు కానీ బాణ విద్యను ప్రదర్శించలేదు. ఆ ప్రకారంగా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోరు జరుగుతుంది. ఏమైనా ఈసారి మాత్రం కర్ణుడు పారిపోదలుచుకోలేదు, నిలబడదలుచుకున్నాడు. మరి అలా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఏ రకంగా సాగిందో, ఏ ప్రకారంగా చివరికి ఫలితం వచ్చిందో, ఆ ఫలితం తర్వాత ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.